హాయ్ ఫ్రెండ్స్, మనం బంగాళాదుంపతో బజ్జీ చేద్దాము. ఇగోండి బంగాళదుంప తీసుకొని ఇగోండి శుభ్రంగా కడిగేసుకున్నాక ఇలా తొక్కు తీసేసుకోవాలి. ఇగోండి ఇలా శుభ్రంగా తీసేసుకోవాలి. 4 ఇలా తీసేసాము. శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇగోండి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో శుభ్రంగా దుంపలు కడిగేసాము. ఇప్పుడు ఇలా చెక్ తీసుకోవాలి. సన్నంగా అప్పడాల్లాగా వస్తాయి. ఇగోండి ఇలా పల్చగా ఇలా చెక్కుకోవాలి. అన్నీ ఇలా తీసుకుని పెట్టుకున్నాము. ఇగోండి ఇప్పుడు అన్నిటిని ఒక లైన్గా లైన్ పెట్టుకొని సన్నంగా చీరుదాము. అన్నీ ఇలా సన్నగా మనం కోసి పెట్టుకోవాలి. చక్రాలు మళ్ళీ ఇలాగంతా మన ఉల్లిపాయ చీరుకుంటాం కదా ఉప్మాలోకి, ఆ టైప్లో ఇలాగా సన్నగా చీరుకొని తగినంత ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు, ఇది వాము జీలకర్ర, కార్న్‌ఫ్లోరు ఒక స్పూను శనగపిండి అన్నీ వేసుకొని ఇప్పుడు ఒక అర స్పూను కారం ఇవన్నీ వేసి బాగా అంతా కలిసేలాగా కలుపుదాము. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు కొత్తిమీర ఇలా శుభ్రం చేసుకొని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇదిగోండి అంత సన్నగా నీట్గా మనం ఇలా తరిగి పెట్టుకున్నాము. ఇదంతా కూడా తీసుకెళ్ళి మనం ఇందాక ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాం కదా, దాంట్లో మనం మళ్ళీ బంగాళదుంప అన్నీ వేసుకుని కలిపేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ అంత బాగా కలిసేలాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు వీటిని బాగా పక్కన పెట్టేద్దాము. తర్వాత బాండి పెట్టుకొని ఇగోండి ఇలాగ ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే అంతా ఇలా ఈవెన్గా బాగా దుంపకు పడతాయి. ఇలా చిన్న చిన్న బజ్జీల్లాగా మనం వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పటికప్పుడు చేసుకొని తిన్నాకి బాగుంటుందండి. ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా గమ్ముని చేసి పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా 2 నిమిషాలు బాగా వేగాక అప్పుడు మళ్ళీ మనం ఇలా తిరిగేసుకుందాము. అలా ఒకటిగా తిరిగేసుకుంటే అన్నీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా బాగా అంతా ఈవెన్గా వేగుతున్నాయంటే ఒకటిగా తిరిగేసుకొని బాగా వేపుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రియా ఫుడ్ ఛానల్ని ఆదరించండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే వీడియోలు ముందుకు వెళ్తాయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్ ఇలా బాగా వేగాక ఇలా పక్కకి తీసేసుకుందాం. నూనె అస్సలు లాగలేదు ఫ్రెండ్స్. ఇలా మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకుని అదే విధంగా మళ్ళీ బాగా వేగిన తర్వాత మనం అలా తిరిగేసుకుందాము. ఒక 2 నిమిషాలు వేగాక మళ్ళీ ఒకసారి తిరిగేసుకుంటే అన్నీ బాగా వేగుతాయండి. మధ్య మధ్యలో అలా వేపుకుంటూనే ఉండాలి.
ఇవి కూడా బాగా వేగినాయి. మరి వీటిని కూడా పక్కకి తీసేసుకుందాము. ఇగోండి ఇంత క్రిస్పీగా వేగినాయి. బాగా వచ్చాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.